బాబు మళ్ళీ ఇటు పెట్టినట్టే ఈ ఏడాది మొత్తం మా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మెగా పవర్ స్టార్ వస్తున్నాడు, ఆ తర్వాత చిరంజీవి వస్తున్నాడు. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. రెండు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. ఇచ్చి పడేసిండు, డాన్స్ ఇచ్చి పడేసిండు. గబ్బర్ సింగ్ ఎవరు యాక్టింగ్ చేసిండు, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. యాక్టింగ్ మస్తు ఉందన్నా, మస్తు యంగ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ లెవెల్ లుక్ ఉన్నారు, డ్రెస్సింగ్ అదిరిపోయింది, డాన్స్ కూడా మస్తు చేసిండు పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ ఇచ్చి పడేసిండు, అసలు హీరోయిన్లు ఇద్దరు మంచిగా ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా, మాత్రం మస్తు ఇచ్చిండు. ఓజీ కంటే ఓజీని మించిపోయింది. సీన్లు అయితే చాలా బాగున్నాయి. సినిమా పక్కా బ్లాక్ బస్టర్. ఇండియాకి దురంధర్ అయితే రెండు తెలుగు రాష్ట్రాలకి ఉస్తాద్ భగత్ సింగ్. ఇచ్చి పడేసిండు పవన్ కళ్యాణ్. గుంజాయ్ కెమెరా, అన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే. తెలుగు రాష్ట్రాలు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాలు వాడే దేవుడు పవన్ కళ్యాణ్. సూపర్ ఉన్న సినిమా మాత్రం. హరిశంకర్ నా ఉత్తరప్రదేశ్ సినిమా ఓచితో మించిపోయింది. సిచ్యువేషన్ సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోపలి పండుగ, సినిమా లోపలి పండుగ. అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని చూడు పెట్టాడు. ఇందాక నుంచి బయటకు వచ్చాము. సూపర్ బాబులకే బాబు. సినిమా సూపర్ ఉంది. ఈసారి తెలుగు పండుగ తెలుగుది పక్కా బ్లాక్ బస్టర్. సినిమా ట్విస్టులు బాగున్నాయి, కలిగాబు డాన్స్ బాగుంది, యాక్టింగ్ మాత్రం సూపర్, టైమింగ్ మాత్రం సూపర్. సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ అందుకోసం సినిమాకి వచ్చిన సినిమా బాగున్నది. జై పవర్ స్టార్. సినిమా మాత్రం ఇచ్చి పారేసింది అన్న హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం అదిరిపోయింది. ఓజీ గబ్బర్ సింగ్ కలిపి కొడితే అట్టుంది, ఉస్తాద్ భగత్ సింగ్ అట్టుంది. ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ షో సినిమా చూసినాం, నైట్ ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాం, రేపు పొద్దున కూడా బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం చూడటానికి. సినిమా మాత్రం ఇచ్చి పాడేసిండు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. స్టార్ట్ చేసావు, ప్రపంచం మొత్తం ఇండియా మొత్తం దూరం రావచ్చు, కానీ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు. దేవన్ బాబు ఏదొచ్చారో కొత్తగా కళ్యాణ్ బాబు. సెకండ్ హాఫ్ సీక్వెల్ ఉండదన్న. శ్రీదేవి గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, పవన్ కళ్యాణ్ డాన్స్ కానీ ఓజీకి ఏమాత్రం తగ్గదన్నా. ఓజీకి రెట్టింపు అయిపోడు, ఓజీకి రెట్టింపు తప్పించి ఓజీకి అయితే ఏమాత్రం తగ్గదు. ఓజీ రికార్డులు మళ్ళీ వస్తాం, మేమే బ్రేక్ చేస్తాం. అందరూ హరీష్ శంకర్ గారు ముందు సినిమా పోస్తూ ఉన్నారు, అది ఇది అన్నారు. ఈ సినిమాతో హరీష్ శంకర్ గారు మళ్ళీ బ్యాక్ వచ్చారు ఫామ్ లోకి. అలాగే దేవశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ తో పాటు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరో ఓజీ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాగు కొట్టాడు తమన్ అయితే. కళ్యాణ్ బాబు చెప్తున్నా, సినిమా మొత్తం చాలా బాగుంది, అందరు చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యాన్స్ చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఓకే, 1000 కోట్లు అవచ్చు, మినిమం 1000 కోట్లు, 1000 కోట్లు మినిమం. ఎవరినైనా చెప్పండి, ఇక్కడే 100 కోట్లు ఇక్కడే అయింది, 100 కోట్లు ఇక్కడే అయిపోయినాయి. అది పవన్ కళ్యాణ్ అంటే. స్క్రీన్ మీద ఎవరు అనిపించలేదు అన్న, పవన్ స్టార్ తప్ప ఎవరు అనిపించలేదు అన్న, పవర్ స్టార్ తప్ప. మాకైతే సూపర్ మస్తు ఇచ్చింది అన్న హరిశంకర్ అయితే. చాలన్నా, చాలుగా మస్తు ఇచ్చేసిండు. ఫుల్ మిల్స్ అయితే పొల్లిగా అసలు డాన్స్ చూడలే. ఇక థ్యాంక్స్. మైకిల్ జాక్సన్ తోటి పోల్చుకోవద్దని పవర్ స్టార్ గారు చెప్పారు అప్పుడే ప్రీలీజ్ ఈవెంట్ లా. పోల్చలేము,
దాన్ని బట్టి మస్తు చేసాడు డాన్స్ అయితే. యాక్టింగ్ అయితే ఆయన గురించి చెప్పక్కర్లేదు. హరిశంకర్ అయితే మస్తు చూపించండు. పవర్ స్టార్ మేము ఎట్లయితే చూడాలనుకున్నాం అట్లా చూపించండు. చాలు మాకు ఫుల్ ఖుషిగా చాలు. ఫుల్ ఉంది చాలా బాగుంది అన్న. ఎవ్వరు కనిపించలే అన్న స్క్రీన్ మీద, నాకు ఎవ్వరు కనిపించలే పవర్ స్టార్ తప్ప. ఇంకోటి నీ మనసే పాట మస్తు ఉండే అన్న. అది పాత పాట అయినా కానీ మస్తు ఎంజాయ్ చేస్తాం మేము లోపల. చాలా మా ఫ్యాన్ అనే కాదు, ఏ ఫ్యాన్ కైనా వస్తుంది ఈ సినిమా. థ్యాంక్ యూ. బ్లాక్ బాస్టర్ హిట్ అండి. ఉగాదికి వస్తాడు ఊచ కోత. సినిమా ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో పాకిస్తానీలకు అర్థమయ్యేలా ఉందండి సినిమా. నిజంగా భగత్ సింగ్ సినిమా ఒక రేంజ్ లో ఉంది. సినిమాలో హరిశంకర్ గారి సాంగ్స్ కానీ డాన్సులు కానీ కళ్యాణ్ గారి డాన్సులు కానీ సినిమా అదిరిపోయిందండి. మొత్తం సినిమా అప్పుడు వరకు కళ్యాణ్ గారి కెరీర్ లోనే ఒక రేంజ్ లో ఉంది. మా ఓజీ గబ్బర్ సింగ్ అనుకుంటున్నాం, దానికి మించి సినిమా ఉంది. మాకు ఏ సినిమా పోటీ కాదు, మా సినిమాతో మాకే పోటీ. గబ్బర్ సింగ్ కలిపి కొడితే అటుండితో వస్తాను భగత్ సింగ్ అట్టుంది. ఇప్పుడు ఆల్రెడీ సినిమా చూసినాం మేము. ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ నైట్ కి బుక్ చేసినాం, రేపు మార్నింగ్ బుక్ చేసినాం. ఆల్రెడీ వెళ్దామని పోతున్నాం. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది అన్న. పాటలో ఎలివేషన్ అదిరిపోయింది. సినిమా దేవుడికి గుడి కట్టొచ్చు, హరిశంకర్ గుడి కట్టొచ్చు. వచ్చినవా పోయినవా అన్నట్టు ఉండదు. పవన్ కళ్యాణ్ వచ్చిందంటే చరిత్రలో నిలిచిపోతాడు అంతే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఏదో ఓల్డ్ సాంగ్ ఆయన ఏది చేసినా హిట్టే అన్న. ఆయన ఉంటే చాలు స్క్రీన్ ప్రజెన్స్. ఆయన కనపడితే స్క్రీన్ మీద గాల్లో పేపర్ లెగుతాయి అంతే. అంటే శ్రీలీలాని కానివ్వండి లేకపోతే వాళ్ళని వాళ్ళందరూ మాకు కనపడరు అన్న. పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్ ఒక్కనే చూద్దాం, వాళ్ళందరూ మాకు కనపడరు. డాన్స్ అదిరిపోయింది, యాక్టింగ్ అదిరిపోయింది, ఎలివేషన్ అదిరిపోయింది. సినిమా మాత్రం సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అదే ఇదే, అది వేరు ఇది వేరు. సినిమాలో ఆయన ఏం చెప్పిండు, సినిమాలు వదలను అది వదలనండు, రాజకీయాలు వదలనండు. అదే ఆయన ప్రతి తీరు అదే.